హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పోస్టల్ డిపార్ట్మెంట్‌లో జీడీఎస్ పోస్ట్ అనేది భర్తీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మీకొచ్చే మెరిట్ ద్వారా అనేది జాబ్స్ అనేది వస్తూ ఉంటాయండి. అలాగే ఈసారి వీళ్ళేంటంటే తక్కువ మార్క్స్ వచ్చినా సరే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కొంతమంది అయితే తక్కువ మార్క్స్ వచ్చినా సరే అప్లై అనేది చెయ్యరు. సో ఈసారి అయితే మంచి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత, వర్క్ ఏంటి, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే ఇక్కడితో ఆ వీడియోని స్కిప్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఉంటాయి, అందులో కూడా జాయిన్ అవ్వండి. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి నోటిఫికేషన్ అయితే చూసేయండి. ఇది నోటిఫికేషను గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 అని అయితే ఇచ్చారు కదా. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ఫిల్ ఇన్ ద వేకెంట్ పోస్ట్ ఆఫ్ ద గ్రామీణ డక్ సేవక్ జీడీఎస్ అనేది ఇచ్చారు కదా. బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అండ్ డక్ సేవక్ డిఫరెంట్ ఆఫీసెస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది ఇచ్చారు. ది డీటెయిల్స్ ఆఫ్ ద వేకెంట్ పోస్ట్ గివెన్ మనకి పేపర్లో అనేది ఇచ్చారు కదా. ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషను, ఆన్లైన్ అప్లికేషను, ఎడిట్ అండ్ కరెక్షన్ విండో అనేది ఇచ్చారు కదా. ది క్యాండిడేట్ షుడ్ నీడ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ బిఫోర్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. ది వుడ్ బి వ్యాలిడ్ మొబైల్ నెంబరు, అంటే మనకి వ్యాలిడ్ మొబైల్ నెంబరు విత్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఉంటుంది కదా. ఈ వ్యాలిడ్ మొబైల్ నెంబరు విత్ మనకి ఈమెయిల్తో మనకి రిజిస్ట్రేషన్స్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అయ్యి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ వీళ్ళు డీటెయిల్స్ అనేది ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది గివెన్ బిలో అని కూడా ఇచ్చారు. సో ఈ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు కేర్ఫుల్గా రీడ్ చేసి ఆఫ్టర్ అప్లై అనేది చెయ్యండి. సో అది. అండ్ ఇక్కడ ఇంకేమి ఇచ్చారు, యాక్టివిటీ షెడ్యూల్డ్ అని అయితే ఇచ్చారు కదా. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో మనకి ఇది ఫిబ్రవరి 10న స్టార్ట్ అయ్యి అండ్ మళ్ళీ మార్చి 3 వరకు అయితే ఉంది. అంటే మినిమం మనకి ఒక 25 days 28 days అట్లా ఇచ్చారు రిజిస్ట్రేషన్స్కి. అండ్ ఆల్సో ఎడిట్, కరెక్షన్స్, మోడిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆఫ్టర్ సమ్ మెంబర్స్ ఏంటంటే నేమ్స్ ఇది ఉంటాయి కదా, సర్ నేమ్స్, తన నేమ్స్ ఇవన్నీ కూడా కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ అవి ఏంటంటే మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఎడిట్స్ చేసుకోవచ్చు. సో అంటే వీళ్ళు అదొక దీన్ని పెట్టారు కాబట్టి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అప్లై చేసేటప్పుడే కొంచెం నీట్గా కరెక్షన్స్ అన్నీ చూసుకుని మంచిగా అప్లై అనేది చేసుకోవాలి. అండ్ ఎవరైనా సరే మిస్టేక్స్ అప్లై చేసుకుంటే ఆఫ్టర్ మోడిఫికేషన్ అనేది డేట్స్ అనేది ఇచ్చారు. అంటే మార్చి 6th నుంచి మార్చి 8th వరకు, అంటే మినిమం మనకి మార్చి 8th వరకు కూడా రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు అంట. సో అలా ఇచ్చారు. అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారు, ఇక్కడ సర్వీస్ కండిషన్స్ అండ్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెంట్ అకామిడేషన్స్ అయితే ఇచ్చారు. అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము, ఒకసారి చూడండి అని అయితే ఇచ్చారు. ది అప్లికెంట్ మస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద జీడీఎస్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీ ద డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దేర్ ఎమ్యూనిట్స్ అలవెన్సెస్ అండ్ అదరు మనకి ఇంటిల్మేట్స్ అయితే ఇచ్చారు. నాట్ పర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ వీళ్ళ యొక్క అంటే మనకి జీడీఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆ వేలో రాదు. సో మనకి ఇదొక వేలో అనేది ఉంటుంది. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది ఇచ్చారు కదా. దీనికి ఇక్కడ జాబ్ ప్రొఫైలు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇంక్లూడింగ్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓన్లీ బీపీఎం ఉంటుంది కదా, బీపీఎం వాళ్ళకి సంబంధించినవి. సో ఎవరైతే బీపీఎంకి అప్లై అనేది చేయాలి అనుకుంటున్నారో వీటికి మీరు ఒకసారి చూడండి ఇవి. సో అది. అండ్ ఇక్కడ అసిస్టెంట్ అనేది ఉంది కదా, ఈ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబిపిఎం అని ఉంది కదా, ఈ అసిస్టెంట్ వాళ్ళకి ఇవి ఇచ్చారు. అంటే సేల్ ఆఫ్ ద స్టాంప్స్, స్టేషనరీస్, మనకి కన్వీనియన్స్, డెలివరీస్ ఇవన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. సో ఈ బీపీఎం వాళ్ళకి.
సో అదొకటి. అండ్ డక్సావిక్, ఈ డక్సావిక్ ఏంటంటే డక్సావిక్ విల్ ఎంగేజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫీసు, సబ్ పోస్ట్ ఆఫీసు, హెడ్ పోస్ట్ ఆఫీసు, ఆఫీస్ రైల్వేసు, మెయిల్ సర్వీసు. సో ఇవన్నీ వీళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయి. డక్సావిక్ ఒక డిపార్ట్మెంటు, అండ్ ఆల్సో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అండ్ ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇట్లా 3 టైప్స్గా డిపార్ట్మెంట్స్ అనేది డివైడ్ చేశారు కదా. ఈ 3 టైప్స్లో మీకు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీస్ అవి మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి కేటగిరీ ఉంటుంది కదా. సో బీపీఎం వాళ్ళకి ఇక్కడ చూడండి, బీపీఎం ఉంటుంది కదా, వాళ్ళకి స్టార్టింగ్ 12K నుంచి 29K వరకు అయితే ఉంటుందంట, అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ వాళ్ళకి. సో ఏబిపిఎం వాళ్ళకి, డక్సా వాళ్ళకి 10K నుంచి 24K అనేది వీళ్ళకైతే రెమ్యునరేషన్స్ అయితే ఉంటాయంట పర్ మంత్. సో అది అర్థమైంది అనుకుంటా. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆల్ పోస్ట్ అనేది ఇచ్చారు కదా. ఏజ్ లిమిట్ 18 to 40 years అనేది ఇచ్చారు. అలాగే రిలాక్సేషన్స్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 5, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ 3, ఇంకా వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. మినిమము 18 to 46, 45 వరకు అయితే ఉంది. సో అది ఇంకా ఏమి ఇచ్చారు, క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద జీడిఎస్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ 10th standard పాసెస్ అనేది ఉండాలి. అండ్ ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ మనకి స్టడీస్ లోకల్ లాంగ్వేజ్ ఇచ్చారు. సో లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి, అండ్ 10th అనేది కంప్లీట్ అయితే ఉండాలి. సో స్పెషల్ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. సో మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అండ్ అడెక్వేట్ మీన్స్ ఆఫ్ లెవెల్హుడ్ ఇవన్నీ కూడా బేసిక్ ఇవి ఉండాలంట. సో అదర్ క్వాలిఫికేషన్స్, సో ఇవి ఉంటే మీకు కొంతవరకు అయితే యూజ్ అవుతుంది. రిజర్వేషన్స్ కూడా క్యాండిడేట్స్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూ, ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది ఉంటుంది. అండ్ 4th MET సర్టిఫికేట్స్ కూడా ఉంటే బెటర్. సో ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఉంటాయి కదా కొంతమందికి లో విజన్, హార్డ్ ఇన్ హెయిరింగ్, 1 arm 1 leg ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, డిసేబిలిటీస్. ఆ డిసేబిలిటీస్ పర్సన్స్కి ఇవి సంబంధించినవి. సో అది. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి అప్లై అనేది చేయొచ్చు. అలాగే సెలక్షన్ క్రైటీరియా అనేది ఇచ్చారు కదా. ది అప్లికేషన్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్, ఎంగేజ్ ద బేసిస్ అండ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు. ది మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్, మనకి కన్వర్షన్ ఆఫ్ ది గ్రేడ్స్, పాయింట్స్, మార్క్స్ అనేది ఇచ్చారు కదా. సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ 10th standard రికగ్నైజ్ ద బోర్డ్, మనకి అగ్రీడ్ పర్సంటేజ్ ఆఫ్ ద ఇది ఆక్యురెన్సీ ఆఫ్ ద 4 డెసిమల్స్ అయితే ఇచ్చారు. మనకి 10thలో మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ మంచిగా ఎలిజిబుల్ అంట. సో అది. ఇంక ఇవన్నీ కూడా గ్రేడ్స్ అనేది ఇచ్చారు కదా, ఏ గ్రేడు, బి గ్రేడు. ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ అయితే ఇచ్చారు. 9.5 ఇలా వచ్చిన వాళ్ళు మీరు అప్లై చేసుకుంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. బట్ 9.5 కంటే తక్కువగా ఉన్నా సరే మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చెయ్యండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.